International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. సిరిసిల్ల పట్టణంలో వాకర్స్తోని కలవాలని చెప్పి ఉదయం పూట 5:30కే వచ్చేసి అందరూ కలవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఆరోగ్యం పట్ల చాలా క్రమశిక్షణతోని యువతరము పెద్దలందరూ కూడా ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా పల్లెటూరులో పోయినా కూడా ఉదయం పూట వాకింగ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి సూచిక, మంచి ఆలోచన. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నిజంగా మరి వీళ్ళందరితో కలిసి తిరిగి మాట్లాడే సందర్భంలో నేను ఒకటే విషయం చెప్పినాను. పార్లమెంట్ ఎన్నికలు మరి మే 13వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. నేను మరి తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సమితితోని పేరిట 10 సంవత్సరాలు నేను ఎంపీగా పనిచేశాను. మరి ఈరోజు మళ్ళీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నన్ను అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నది. నేను విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో కూడా ఇవాళ సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది. పౌరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా నగరం ఇంత గొప్పగా అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి జరగాలనేటువంటి కోరికతో ఉన్నారు. మరి సిరిసిల్ల నగరానికి ఒక రైల్వే కూడేలుగా చేయాలని చెప్పి ఆలోచనను ఆచరణ సాధ్యం చేసినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించని చెప్పి కూడా మా మిత్రులకు చెప్పడం జరిగింది. ఇది ఒక చిరకాల వాంఛ ఉండే కరీంనగర్ నగర ప్రజలకి, కరీంనగర్ జిల్లా పూర్వపు కరీంనగర్ జిల్లా ప్రజలకి కరీంనగర్ నుండి హైదరాబాద్కి రైల్వే లైన్ కావాలని. మరి బద్దం ఎల్లారెడ్డి గారు 1952 నుండి మొదలు పెడితే మొన్నటి దాకా అందరు ప్రయత్నం చేశారు. కానీ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో చిత్తశుద్ధితోని పట్టుబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి, కేసీఆర్ గారిని ఒప్పించి భూసేకరణ చేపించి ప్రభుత్వ ఖర్చులతోని మరి ఆ రైల్వే లైన్కి మరి 33% ఖర్చులు కూడా భరిస్తామని చెప్పి హామీ ఇచ్చి, చివరిగా రైల్వే 5 సంవత్సరాలు నడిచినా నష్టం వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి లేఖలు రాపించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఆ రైల్వే పనులు ఇప్పుడు సిద్దిపేట వరకు అయిపోయినాయి. మరి సిరిసిల్ల వరకు వచ్చే సంవత్సరంకి అయిపోతుంది. ఇంకొక సంవత్సరంన్నర లోపల వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ వరకు కూడా అవుతుంది. ఇది ఒక చిరకాల వాంఛ. సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, అంటే వస్త్రాలు ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి రంగం, మరి బొంబాయి కానీ, సూరత్ కానీ, చెన్నై కానీ ఎక్కడికైనా రైల్లో పంపించుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఒక సంకల్పంతో మరి వరి ధాన్యం ఎక్కువ పండుతుంది కాబట్టి మరి సిరిసిల్ల రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కూడా దాన్ని రవాణా చేసే సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ దగ్గర మరి గోడౌన్స్ కోసం కూడా భూసేకరణ చేపించిన నేను. కాబట్టి మరి సిరిసిల్ల పట్టణానికి చాలా గొప్ప పట్టణంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంలో మరి మా గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రం సాధించింది. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినాం, కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కట్టినాం. మరి మొన్నటి శాసనసభ ఎన్నికల దురదృష్టవశాత్తు ప్రజల తీర్పు మా వ్యతిరేకంగా వచ్చింది. మేము ఓటమి పాలైనాం. అయినప్పటికీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేయాలి. కాబట్టి పార్లమెంట్లో గొంతుగా ఉండాలి తెలంగాణ కోసం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, వారి గురువు చంద్రబాబు నాయుడు గారు, రేపు ఆంధ్రప్రదేశ్లో గిట్ట ఆయన గెలిస్తే గురువు శిష్యులు కలిసి తెలంగాణ ఏం చేస్తారో మరి పెద్ద ప్రశ్న, ఇది ప్రజల ముందున్న ప్రశ్న. కాబట్టి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలంటే పార్లమెంట్లో మరి మా అవసరం హక్కుగా వస్తాయి రాష్ట్రాలకి, ప్రజలకి. జాతీయ ఉపాధి హామీ పథకం పార్లమెంట్ చట్టం చేసింది 2005-6లో. గవి నేను చేస్తానని చెప్తా అంటే ఆయన ఏమీ చేయలేదు కాబట్టి గవి చెప్పుకుంటాడు. నేను చెప్పగలుగుతా, ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ సాధించిన 1000 కోట్లు పట్టుకొచ్చిన, జాతీయ రహదారులు తీసుకొచ్చిన, కరీంనగర్కి హైదరాబాద్కి రైల్వే లైన్ పట్టుకొచ్చిన, IIIT కోసం కొట్లాడిన కరీంనగర్ కోసం, స్కిల్ డెవలప్మెంట్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని చెప్పి మరి సింగపూర్ నగరానికి మరి పార్లమెంట్ డెలిగేషన్లో పోయి ఒప్పించిన, తెలంగాణ రాష్ట్రంలో పెట్టమని చెప్పి. రేపు అది కరీంనగర్లో పెట్టాలని డిమాండ్తో నేను ముందుకు వెళ్తాను రేపు నేను. కాబట్టి పనిచేసేటువంటి నాయకులు ఎన్నుకోవాలని పార్లమెంట్ సభ్యులుగా. మరి బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటాడు, పోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ పార్లమెంట్కి వస్తాడు. ఇలా పార్లమెంట్ సభ్యత్వమైన పునరావాస కేంద్రమా ఓటమి పాలైన వాళ్ళకి? రేపు మొన్న కరీంనగర్లో అక్కడో ఇక్కడ గెలితే మళ్ళీ ఇటు రాకపో కదా, ఎంపీగా రాకపో కదా. నేను ఎంపీ అంటే ఎంపీకే కొట్లాడుతున్నా, గెలిచినా ఓడిపోయినా ఎంపీగానే ఉండాలని చెప్పి నా ఆలోచన. కాబట్టి మరి ప్రజల్ని కోరుతున్నా, తప్పనిసరిగా మీరు ఈసారి
పార్లమెంటుకు నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుపై ఓటు వేసి మీ వినోదనను పార్లమెంట్ పంపాలని చెప్పి నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.